బయాలజీ మెగా రివిజన్ 10th క్లాస్ స్థూల దృష్టి, పర్యావరణ శాస్త్రము, నాడీ వ్యవస్థ మరియు శరీర ధర్మశాస్త్రము, కణశాస్త్రము, జన్యుశాస్త్రము, వృక్షవంశము, వ్యాధులు, పోషణ, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక ప్రమాణము న్యూరాన్ లేదా నాడీ కణము. మానవ శరీరంలో ఉన్న అతి పొడవైన కణం కూడా నాడీ కణమే. మెదడు బరువు 1300 నుంచి 1400 గ్రాములు ఉంటుంది. మెదడు చుట్టూ ఉన్నటువంటి పొరలను మెనింజెస్ అంటారు. 2 న్యూరాన్ల మధ్య ఉన్న ఖాళీని సినాప్స్ అంటారు. ఇక్కడ బాగా చూడొచ్చు బొమ్మలో. అదేవిధంగా రక్షణ పొరలు మెనింజెస్, జ్ఞాపక శక్తి, తెలివితేటల కేంద్రము మస్తిష్కము సెరిబ్రం, శరీర సమతుల్యతను కాపాడేది సెరిబెల్లం, అనుమస్తిష్కం అంటారు. శ్వాసక్రియ, హృదయ స్పందన నియంత్రణ ఉంచుకుండేది మెడుల్లా అబ్లాంగేటా, మజ్జాముఖము అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్యల నియంత్రణ అనేటువంటిది వెన్నుపాము అధీనంలో ఉంటుంది, స్పైనల్ కార్డ్ అని చెప్తాము. ఎముకలు, కండరాలు. అదేవిధంగా ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. ఎముకల సంఖ్య పెద్దలలో 206 ఉంటుంది, శిశువుల్లో సుమారుగా 300 ఉంటాయి. ఎముకలు కణాలుని ఏమంటారంటే ఆస్టియోసైట్లు అంటారు. ప్రోటీన్లు, ఎముకలలో ఉన్నటువంటి దాన్ని ఆసిన్ అంటారు. మృదులాస్థిలో ఉన్నటువంటి దాన్ని కాండ్రిన్ అంటారు. కండరాల్లో ఉన్నటువంటి దాన్ని యాక్టిన్, మయోసిన్ అంటారు. ఇవి ప్రోటీన్లు అన్నమాట. అతిపెద్ద గ్రంథి కాలేయము. గమనిక, ఇది ఎంజైమ్ను స్రవించదు, పైత్యరసాన్ని మాత్రమే స్రవిస్తుంది. అతిపెద్ద అవయవము చర్మం అన్నమాట. రైట్. హృదయంలోని గదుల సంఖ్య: చేపలలో 2 గదులు, ఉభయచరాల్లో 3 గదులు, సరీసృపాలలో 3 గదులు, మొసలిలో మాత్రమే 4 గదులు ఉంటాయి, క్రోకోడైల్. తర్వాత పక్షులు, క్షీరదాలలో పూర్తిగా విభజన చెందినటువంటి 4 గదుల గుండె ఉంటుంది. మానవ రక్తం pH 7.43 గాను 4.5 గాను ఉంటుంది. రక్తము గడ్డ కట్టే ప్రక్రియను రక్త ఫలికలు ప్రారంభిస్తాయి. రక్తములోని శ్వాసక్రియ బొద్దింకలో తెలుపు రక్తం అనేది ఉంటుంది. అదేవిధంగా రక్తం లేని శ్వాసక్రియ బొద్దింకలో చూడొచ్చు. అదేవిధంగా వివిధ జీవులలో వ్యవస్థలు, విసర్జక అవయవాలు. వానపాములో నెఫ్రీడియాలు, కీటకాల్లో మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. కీటకాలు అంటే బొద్దింక అలాంటివన్నీ. తర్వాత శ్వాస అవయవాలు. కీటకాలలో వాయునాళ వ్యవస్థ. సాలీడు అంటే స్పైడర్, దాంట్లో పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. వానపాములో రక్తం ఎరుపు రంగుకు కారణం ప్లాస్మాలో కరిగిన హీమోగ్లోబిన్. మానవ విసర్జన ప్రధాన నత్రజని వ్యర్థము యూరియా. గమనాంగాలు అంటే చలనాంగాలు. అమీబాలో మిథ్యాపాదాలు, పారమేషియంలో శైలికలు, యూగ్లినాలో కషాబాలు. ఇవి చలనాంగాలు. కండరాల్లో అలసట. క్రీడాకారులలో లాక్టిక్ ఆమ్లము విడుదలవుతుంది. లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల కండరాల అలసట క్రీడాకారుల్లో కలుగుతుంది. ద మైక్రో వరల్డ్. సో కణశాస్త్రంలో చూసినట్లయితే మొక్కల కణాలలో మాత్రమే ఉంటుంది కణకవచము. ఈ మొక్కల కణాలలో ఉన్నటువంటి కణకవచము సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటుంది, దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. కణత్వచము ప్లాస్టోలిపిడ్లు, ప్రోటీన్లతో నిర్మితము. అదేవిధంగా ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఫ్లూయిడ్ పై ఉన్న మొజాయిక్ నమూనా ప్రతిపాదించేది సింగర్ అండ్ నికల్సన్. కణం యొక్క శక్తి కేంద్రము లేదా కణశక్తి భాండాగారాలు అని మైటోకాండ్రియాలను పిలుస్తారు. గ్లూకోజ్ విచ్ఛిన్నమై ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే శక్తి విడుదలవుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. లిపిడ్లు, స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ జరుగుతుంది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. మీరు అదేవిధంగా కేంద్రక పూర్వ జీవులు. స్పష్టమైన కేంద్రకము లేని వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఉదాహరణకు బ్యాక్టీరియా. గాల్జీ సంక్లిష్టాలు కణస్రావాలు లేదా ప్యాకేజింగ్లలో పాల్గొంటాయి. కణంలో స్రావాల్ని విడుదల చేస్తాయి. అదేవిధంగా ప్యాకేజింగ్లో కూడా పాల్గొంటాయి. గాల్జీ కాంప్లెక్స్. ఇక్కడ చూడొచ్చు కణంలో ఉన్న కేంద్రకము, గాల్జీ కాంప్లెక్స్, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, తర్వాత మైటోకాండ్రియాలు ఈ బొమ్మలో చూడవచ్చు.
అదేవిధంగా సమవిభజన జరిగినప్పుడు క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉంటుంది. క్షయకరణ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది. సంయోగ బీజాలలో ఆ విధంగా జరుగుతుందన్నమాట. ముఖ్యమైన దశలు మెటాఫేస్ మధ్యస్థ దశ, క్రోమోజోముల సంఖ్య లెక్కించడానికి స్పష్టంగా చూడడానికి అనువైన దశ మెటాఫేస్ మధ్యస్థ దశ. తర్వాత క్రాసింగ్ ఓవర్, దీనివల్ల జన్యు సంయోగము జన్యు వైవిధ్యం కలుగుతుంది. క్రాసింగ్ ఓవర్ వల్లనే జన్యు వైవిధ్యము జన్యు పునఃసంయోగము జరుగుతుంది. ఇక్కడ మనము డిఎన్ఏ స్ట్రక్చర్ని పక్కనే చూడొచ్చు. బొమ్మలో డిఎన్ఏ కనిపిస్తుంది. డిఎన్ఏలో మనకి జన్యుశాస్త్ర పితామహుడు గ్రిగర్ జాన్ మెండల్. ఈయన ప్రయోగం చేసిన మొక్క బఠానీ మొక్క. బఠానీ మొక్క శాస్త్రీయ నామము పైసం సటైవం. ఇది ఈయన ఆధిపత్య సూత్రం లా ఆఫ్ డామినెన్స్ గురించి చెప్పాడు. F2 తరంలో నిష్పత్తి ఎలా ఉంటుందంటే 3:1. ఇది ఫీనోటైప్ రేషియో. ఇది జీనోటైప్ రేషియో 1:2:1 ఉంటుంది. అదేవిధంగా డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్లు. వాళ్ళకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఈ డిఎన్ఏ నిర్మాణంలో నత్రజని క్షారాలు నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. అవి ఏమి అంటే అడినిన్, గ్వానిన్, సైటాసిన్, థయమిన్. సో పొడవు వచ్చేసి 34 యాంగ్స్ట్రామ్స్ ఉంటాయి ఈ యొక్క ఏదైతే నిర్మాణంలో. మళ్ళీ నత్రజని క్షారాల మధ్య హైడ్రోజన్ బంధం అనేది ఉంటుంది. ఆర్ఎన్ఏ లక్షణం ఏమంటే థయమిన్కి బదులు యురాసిల్ ఉంటుంది. అడెనిన్, గ్వానిన్, సైటాసిన్, యురాసిల్ ఉండేదే ఆర్ఎన్ఏ. తర్వాత జన్యువు ఒక ప్రోటీన్ తయారీకి సమాచారం అందించే డిఎన్ఏ భాగం. జన్యువు అనేది ఒక ప్రోటీన్ తయారీకి సమాచారం అందించేటువంటి డిఎన్ఏలో ఉండే భాగము. దీన్ని క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని సటన్ అండ్ బెవరీ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. బంధాలు 2 అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధము, మోనోసాకరైడ్ల మధ్య గ్లైకోసైడిక్ బంధమనే ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఏ అనేది అడినిన్ అనేది గ్వానిన్తో, సైటాసిన్ అనేది థైమిన్తో బంధం కలిగి డబల్ హెలికల్ స్ట్రక్చర్లో ట్విస్టెడ్ లేదర్ మాదిరిగా నిచ్చెన్ని తిప్పినప్పుడు ఎట్లుంటుందో ఆ విధంగా డిఎన్ఏ అనేది కనిపిస్తుంది అనమాట. వృక్ష ప్రపంచానికి సంబంధించి పోషణ కిరణజన్య సంయోగక్రియ చూసినట్లయితే స్వయం పోషకాలు అంటారు మొక్కల్ని. కారణం ఆకుపచ్చని మొక్కలు వీటిలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడు, నీటిని తీసుకొని కాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ నీటిని తీసుకొని పత్రహరితం హరితరేణువులో మరి కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా నీటి ఆవిరి ఆకుల నుండి పైకి పోయేదాన్ని బాష్పోత్సేకం అంటారు. వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. వాయు మార్పిడిలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం జరుగుతుంది మొక్కలు ఆకులలో. అదేవిధంగా క్లోరోఫిల్ అనేటువంటి ప్రధాన ద్రవ్యం వల్లనే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. దాంట్లో ఉండే మూలకము మెగ్నీషియం. పిండి పదార్థ పరీక్ష అంటే అయోడిన్ ద్రావణం వేసినప్పుడు నీలి నలుపు రంగులోకి వస్తే దాంట్లో పిండి పదార్థము మొక్కల్లో నిలువ ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా బాష్పోత్సేకం అంటే ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియను బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అంటారు. వృక్ష ఉత్పత్తి విత్తన వ్యాప్తి చూసినట్లయితే పేలడం ద్వారా బెండ, ఆవ, బఠానీ గింజలు, గురిగింజలు విత్తన వ్యాప్తి చెందుతాయి. జంతువుల ద్వారా తేలుకొండి, పల్లేరు, ముల్లకాయి వీటి ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుంది. పక్షుల ద్వారా వేప చెట్టులో విత్తన వ్యాప్తి జరుగుతుంది. అదేవిధంగా వృక్ష హార్మోన్లు ఫలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే దానిని జిబ్బరెలిన్లు అంటారు. అదేవిధంగా మొక్కలు పెరగడానికి ఉపయోగపడేదాన్ని ఆక్సిన్లు అంటారు. సెల్ డివిజన్కి ఉపయోగపడేటువంటి వాటిని సైటోకైనిన్లు అంటారు. రూపాంతరాలు మామూలుగా బంగాళదుంప రూపాంతరం చెందిన కాండము. అదేవిధంగా రణపాల బ్రయోఫిలం అనేది ఆకు అంచుల నుండి కొత్త మొక్క రిలీజ్ అవుతుంది. పుష్పాల్లో భాగాలు కీటకాలను ఆకర్షించే వాటిని ఆకర్షణ పత్రాలు అంటారు. ఏకలింగ పుష్పాల్లో కేసరాలు లేదా అండకోశం మాత్రమే ఉంటాయి. 2 ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. అదేవిధంగా జంతుశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్రము జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. దునామ నామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినది కరోలస్ లిన్నేయస్, స్వీడిష్ బయాలజిస్ట్. సిస్టమ్ న్యాచురీ అనే గ్రంథంలో ఈ విషయాన్ని జీనస్, స్పీసిస్ అని 2 రకాల
పదాలతో జీవులకు పేరు పెట్టడం నేర్చుకున్నాడు. తర్వాత చేపల గురించి అధ్యయనాన్ని ఇక్తియాలజీ అని, కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అని, పక్షుల గురించి అధ్యయనాన్ని ఆర్నథాలజీ అంటారు. వర్గీకరణం చేసినట్లయితే వర్గీకరణంలో అకశేరుకాలు, సకశేరుకాలు అని ఉన్నాయి. అకశేరుకాలలో ప్రోటోజోవా, పొరిఫెరా, సీలింటిరేటా, ప్లాటిహెల్మింథస్, నిమాట్హెల్మింథస్, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎఖైనోడర్మేటా అని 9 రకాల క్లాసెస్ అనేటువంటివి అకశేరుకాలలో కసదేరు దండము లేని వాటిల్లో ఉన్నాయి. అనిలెడా అంటే దేహం ఖండితాలుగా ఉంటాయి, వానపాము ఉదాహరణ. అదేవిధంగా జలగ. మొలస్కా అంటే ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి, చిప్పల రూపంలో ఉంటాయి, సో గవ్వల రూపంలో ఉంటాయి, దాన్ని మొలస్కా అంటారు. మొలస్కా అనేది. ఎకినోడర్మేటా అంటే జల ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి స్టార్ ఫిష్. అదేవిధంగా ప్రత్యేక లక్షణాలు ఉండేవి. గాలిలో ఎగిరే క్షీరదము గబ్బిలము, సంచిగల క్షీరదము కంగరు, అదేవిధంగా గుడ్లు పెట్టే క్షీరదము ప్లాటిపస్ ఎకిడ్నా. క్షీరదాలు కూడా గుడ్లు పెడతాయి, వాటిలో ప్లాటిపస్ ఎకిడ్నా అనేవి ఉన్నాయి. జీవ పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ డార్విన్. అవయవాల వాడకం వల్ల అవాడకం గురించి చెప్పినది జీన్ బ్యాప్టిస్ట్ లామార్క్. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని రచించిన చార్లెస్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పాడు. సో ఇది డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతానికి సంబంధించి ఉంటుంది. పోషణను ఆమ్లాలు, ఎంజైమ్లు చూసినట్లయితే ఆహారంలో ఆమ్లాలు నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లము, చింతపండులో టాటారిక్ ఆమ్లము, టమోటాలో ఆక్సాలిక్ ఆమ్లము, యాపిల్లో మ్యాలిక్ ఆమ్లము, పెరుగులో లాక్టిక్ ఆమ్లము, వెనిగర్లో అస్టిక్ ఆమ్లం ఉంటుంది. చీమ కుట్టినప్పుడు అది వదిలేది ఫామిక్ ఆమ్లం HCOOH. అదేవిధంగా ఒక్కొక్క రకమైన ఆమ్లాలు ఉంటాయి. లాలాజలము 6.8 pH కలిగి ఉంటుంది. రక్తము 7.43 pH కలిగి ఉంటుంది. క్లోమరసము ట్రిప్సిన్, అమిలేజ్, లైపేజ్ ఎంజైమ్లు స్రవిస్తుంది. గాయాలు మారడానికి ప్రోటీన్లు అనేటువంటివి చాలా అవసరము. మళ్ళీ విటమిన్ B1ని థయమిన్ అంటారు, దాని లోపం వల్ల వెరివెరి వస్తుంది. విటమిన్ B2ని రైబోఫ్లవిన్ అంటారు, దాని లోపం వల్ల గ్లాసిటిస్, పగుళ్ళు, పెదాల దగ్గర పగుళ్ళు రావడము. అదేవిధంగా B3 రసాయనం నయసిన్, దీని లోపం వల్ల వచ్చేది పెల్లాగ్ర లేదా అనీమియా అంటారు. B12 సైనకోబాల్, B9ని ఫోలిక్ ఆమ్లం అంటారు, B12ని సైనకోబాలమైన్ అంటారు. సైనకోబాలమైన్ లోపం వల్ల B12 లోపం వల్ల పర్నీషియస్ అనీమియా, హానికర రక్తహీనత వస్తుందని చెప్తారు. అదేవిధంగా ఫోలిక్ ఆమ్లం వల్ల మానసిక రుగ్మత కూడా కలుగుతుంది. సి విటమిన్ లోపం వల్ల వచ్చేది స్కర్వీ, దాన్ని సి విటమిన్ని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఉసిరిలో ఎక్కువగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జామలో కూడా ఉంటుంది. డి విటమిన్ని క్యాల్సిఫెరాల్ అంటారు, సన్షైన్ విటమిన్ అంటారు. దీని లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ వస్తుంది, పెద్దల్లో ఆస్ట్రియోమలేషియా వస్తుంది. సూర్యరశ్మి సమక్షంలో డి విటమిన్ తయారవుతుంది. మానవ వ్యాధులు రకాలు. మలేరియా అనే వ్యాధి కారకము ప్లాస్మోడియం వైవాక్స్, దాన్ని వ్యాప్తి చెందించేది ఆడ అనాఫిలస్ దోమ. అదేవిధంగా క్షయవ్యాధి ప్రభావితమయ్యే అవయవం ఊపిరితిత్తులు. క్షయవ్యాధికి కారణమైనటువంటి బ్యాక్టీరియా లైకోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. తర్వాత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం ఎడిస్ ఎజిప్టా అనేటువంటి దోమ. ఎడిస్ ఎజిప్టా అనే దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. చర్మ వ్యాధులు బొల్లి వ్యాధి మెలానిన్ లోపం వల్ల వస్తుంది. కుష్టు వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తర్వాత HIV ఎయిడ్స్ ప్రధానంగా దాడి చేసేవి తెల్ల రక్త కణాల మీద దాడి చేస్తాయి. హార్మోన్ల లోపం వల్ల, ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ మెలిటస్ అనే షుగర్ వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది, అంటే అయోడిన్ యొక్క లోపం వల్ల వస్తుంది అనమాట. సో పర్యావరణ శాస్త్రం చూస్తే కిందవి అన్ని ఉత్పత్తిదారులు, దానిలోనే నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అంటారు. ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, ఆహార గల్ఫ్స్లో మొదటి స్థాయిలో ఉంటాయి. వాటిని వినియోగించుకునే వాటిని ప్రాథమిక వినియోగదారులు లేదా శాకాహారులు అంటారు. ఉదాహరణకు జింక. అదేవిధంగా వీటిని ఆహారంగా తీసుకునేటువంటి వినియోగదారులను ద్వితీయ వినియోగదారులు లేదా మాంసాహారులు అంటారు. వీటిని ఆహారంగా తీసుకునే వాటిని మరి తృతీయ వినియోగదారులు అంటారు. వాటిని ఆహారంగా తీసుకునే వారిని విచ్ఛిన్నకారులు అంటే పారిశుద్ధ కార్మికులు. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా సహజ పారిశుద్ధ కార్మికులుగా వాటిని విచ్ఛిన్నకారులుగా చెప్పుకుంటాం. డీకాంపోజర్స్ అంటారు. ఫస్ట్ వన్ని ప్రొడ్యూసర్స్, సెకండ్ వన్ హెర్బివోర్స్, తర్వాత కార్నివోర్స్, తర్వాత సెకండరీ కార్నివోర్స్ ఇట్లా అంటాం.
శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఏకముఖంగా ఉంటుంది. 10% శక్తి నియమాన్ని పాటించే జరుగుతుందని లిండామన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత. గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రధాన కారణం కార్బన్ డైఆక్సైడ్ కారణము, ఆమ్లవర్షాలకు ప్రధాన కారణం సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్ పొర అనేటువంటిది అతి నీలోగత కిరణాల నుండి మనల్ని కాపాడేటువంటి పొర, రక్షణ పొర. పర్యావరణ సమతుల్యతకు అత్యంత ముఖ్యమైనది జీవ వైవిధ్యం. అన్ని జీవులు మనతో పాటే బతకాలి. ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఏప్రిల్ 22ను దరిద్ర దినోత్సవంగా జరుపుకుంటాం. జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం. డిసెంబర్ 1ని ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. సో బాగా రివిజన్ చేయండి. మీరు సిద్ధంగా ఉండండి పరీక్ష రాయడానికి. బాగా చదివే దాంట్లో టిప్స్ చెప్తున్నాను. ఒక్కసారి విన్న తర్వాత ఒకసారి మననం చేసుకోండి. మననం చేసుకున్న తర్వాత దానిని ఒకసారి ప్రాక్టీస్ లెక్కి, అంటే ఏవైనా మిస్ అయింటే మరొకసారి బుక్ తెరిచి చదవండి, కొంత రాయండి. బోరు కొట్టినప్పుడు టీవీలో పెట్టుకొని సెల్లులో పెట్టుకొని చూడండి. మరి బాగా సమయం ఉన్నప్పుడు మోడల్ పేపర్స్ చేయండి, తద్వారా విజయం లభిస్తుంది. సో పదే పదే చదవండి, విజయం సాధించండి. సో ఏవి మిస్ అయినామో సిలబస్లో చూసుకోండి, వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మై ఫిజికల్ సైన్స్ గురు